హలో మా అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరు ఎలా ఉన్నారు? ఈ సాంబార్ని అయితే మనం స్పెషల్గా ఉగాది ఫెస్టివల్ రోజు మాత్రమే చేస్తాం. దాన్నే కట్టుచారు అంటారు కదా, గదే గిది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఉగాది పండుగ రోజు స్పెషల్గా చేసే కట్టుచారు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఈ చారులోకి కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాస్తన్ని మునక్కాయలని కూడా తీసుకోండి, కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అందులోకి కాస్తంత కొత్తిమీరని కూడా తీసుకోండి. కొంచెం చింతపండుని నానబెట్టి రసం అయితే సపరేట్ చేసి పెట్టుకోండి. కాస్తంత శనగపప్పుని ఉడకబెట్టేసి అందులో మిగిలిన వాటర్ని అయితే ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి. ఓకే మా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వస్తే మంచిగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బౌల్ అయితే పెట్టేసుకోండి. బౌల్ అయితే పెట్టుకున్నాక బౌల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో ఈ సాంబార్కి సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ అయితే కూడా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో కాస్తంత జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్కను అయితే వేసుకోండి. ఈ స్పైసెస్ని అయితే నేను వీడియో తీయడం మర్చిపోయినా, సో మీరైతే మర్చిపోకుండా వేసేసుకోండి. అక్కడ ఈ మసాలాలు అయితే అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. ఈ పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసినాక ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇవైతే ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు అయితే వెయిట్ చేద్దామా. పచ్చిమిర్చిలు అయితే కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదమ్మా, వాటిని అయితే ఇందులో వేసేసుకున్నా. ఈ ఆనియన్స్ని కూడా మనం గిందాకనే వేసుకున్నాం కదమ్మా, ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి వీటిని ఇందులో వేసినాక. పచ్చిమిర్చిలతో పాటుగా ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాస్తంత కరివేపాకును అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇంతకీ నాకు ఒక డౌట్, మీకు దీనిని కట్టుచారు అని ఎందుకంటారో తెలుసామా? దీనిని కట్టుచారు అంటారు, అసలు ఎందుకంటారు అని కూడా నాకు చాలా లేట్గా తెలిసింది. సో మీకు కూడా తెలుసా తెలీదా అనే డౌట్తో అయితే అడుగుతున్నా. నేనే చెప్పేస్తామా దీన్ని కట్టుచారు అని ఎందుకంటారో. ఉగాది ఫెస్టివల్ రోజు మనం బొబ్బట్లు అయితే చేస్తాం. బొబ్బట్లు అంటారు, వాటిని పోలేలు అని కూడా అంటారు. సో బొబ్బట్లు చేయడానికి అయితే మనం ముందుగా శనగపప్పును అయితే మంచిగా ఉడకబెడతాం కదా, ఉడకబెట్టినాక కాస్తన్ని అందులో వాటర్ అయితే మిగిలిపోతాయి కదమ్మా, అందులో మిగిలిన వాటర్ ని సపరేట్ చేసి ఈ చారులో అయితే పోస్తారు. సో అందుకే దీనిని కట్టుచారు అంటారు. ఓకేమా. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే ఇప్పుడే నేనైతే ఇందులో వేసేసుకున్నా. ఇక్కడ మనం ఇప్పుడే టమాటాలను అయితే యాడ్ చేసుకున్నాం కదమ్మా, దీన్ని అయితే మంచిగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇవి టమాటాలు కూడా మంచిగా మగ్గే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. చిన్న ఉన్నప్పుడు నేనైతే కట్టుచారుని కట్టచారు అంటుండే. అంటే అప్పట్లో నా ఫీలింగ్ ఏంది అంటే దీన్ని కట్టచారు అని ఎందుకంటారు అంటే దీనిలో కరివేపాకుని చీల్చకుండా డైరెక్ట్ అట్టనే కట్టెలతోనే వేసేస్తారు, అందుకనే దీన్ని కట్టచారు అంటారు అని అనుకుంటుండే నేను. సో కట్టెలతోనే వేస్తారేమో అందుకనే కట్టచారు అంటారు అని అనుకుంటుండే నేను. కానీ తర్వాత తెలిసింది కట్టుచారు కాదు, అది కట్టుచారు అని. ఓకేమా. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వస్తే మనం ఇందాకే టమాటాలను అయితే వేసుకొని మగ్గే వరకు అయితే వెయిట్ చేసినాం కదా, ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే నేను ఇందాక ఇప్పుడైతే వేసేసిన. నేను ఇందులో మునక్కాయలు తప్పకుండా వేయాల్సిందేనా అని అనొచ్చు మీరు నన్ను, బట్ అట్లేం లేదుమా, అది మన ఇష్టం అనమాట. వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి, లేదంటే లైట్ తీసుకోవాలి మా, అంతే. బట్ నా ఫీలింగ్ ఏంటి అంటే సాంబార్లు వేసినప్పుడు ఎప్పుడైనా మనకి జర మునక్కాయలు ఉంటేనే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కదా, సో అదే ఫీలింగ్తో నేను ఇందులో కూడా మునక్కాయలు వేసిన అనమాట. కుక్ చేసే బదులు వేస్తేనే టేస్ట్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుందని నా ఫీలింగ్. బట్ మీరు ఎట్లా మంచిగా అనిపిస్తే గట్లే చేసుకోండి మా. ఓకేమా. మనమైతే ఇప్పుడు ముచ్చటని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వద్దాం. ఇందాకనే మనం మునక్కాయలను అయితే వేసి మంచిగా అయితే కలిపేసుకున్నాం కదమ్మా. జస్ట్ ఒక 1 minute అయిన తర్వాత ఇందులో కాస్తంత పసుపుని, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసి మొత్తం అంతా వీటన్నిటికీ ఇవి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి మా. అసలుకి సాంబార్ అయితే నార్మల్ టైంలో చేద్దాం, నార్మల్ డేస్లో చేద్దాం అంటే అస్సలు ఇంట్రెస్టే అనిపించదు కదా. సో నిన్న అయితే ఉగాది ఫెస్టివల్ ఉండే కదా, సో సక్కి జర వీడియో అన్న అవుతుందని చెప్పి నేనైతే వీడియో తీసిన. ఎందుకు తీసిన అంటే ఖచ్చితంగా ఈ సాంబార్ చేయాల్సిందే, మళ్ళీ నిన్న స్పెషల్ కదా ఇదే మనకి.
సో అందుకనే తీసిన. ఓకే మా, మనమైతే ఇప్పుడు ఈ సాంబార్ ముచ్చట పక్కన పెడదాం. కానీ నిన్న చేసిన పచ్చడి విషయం మాట్లాడుకుంటే గనక నేనైతే 4 గ్లాసెస్ పీకినామా, అంత ఎక్సలెంట్ ఉండే అసలు. అరే నియమం దాన్ని ఎంత కంట్రోల్లో అయినా కూడా అది పోసుకున్న కొద్ది లోపలికి పోతుంది, పోసుకున్న కొద్ది లోపలికి పోతుంది. మస్తు గమ్మత్ అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా అసలు మస్తు సూపర్ ఉంది. తలుసుకుంటే ఇప్పుడే నోరు ఊరుతుంది. కానీ ఏం చేద్దాం, లేదు కదా, నిన్నే అయిపోతుంది. ఇంకా గిరా గడదాకా ఉంటుందా బగ్గ వీరుస్తే. ఓకే మా, మనం ఇందాక ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేసి మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇవన్నీ మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు అయినాక మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా చింతపులుసు, దానిని అయితే ఇందులో ఇందాక యాడ్ చేసుకున్నాను నేను. ఈ చింతపులుసును అయితే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకున్నాం కదమ్మా. ఒక 1 మినిట్ వరకు దీనిని మూత పెట్టేసి ఉంచేసి ఒక 1 మినిట్ అయినాక మళ్ళీ తీసేసి ఇందులో కాస్తంత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలమ్మా. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా కొంచెం మరిగే వరకు అయితే వెయిట్ చేద్దాం. కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేసి 2 మినిట్స్ అయినాక మళ్ళీ మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా పైన పొంగులాగా అయితే వస్తుంది మా. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూతనైతే పెట్టేసేసుకోవాలి. అలా పైన పొంగులాగా వచ్చేస్తే ఎంతసేపు పట్టదు, ఇంకా కొద్దిసేపట్లో మరిగిపోతుంది. 2 నిమిషాలు అయినాక మూత తీసేసి చూస్తే ఇలా అయితే మరిగిపోతూ ఉంటుంది కదమ్మా. ఈ వీడియో చల్లగుండా, ఈ వీడియో ఎంత క్లియర్గా తీద్దామన్నా అందులో నుంచి వచ్చే పొగ వల్ల మొత్తం అంతా క్లియర్గా కనబడకుండా అయిపోతుంది వీడియో. ఈ సాంబార్లో నుంచి వచ్చే వేడి పొగలే డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట వీడియోని. ఓకే మా, ఇందాక మనం ఇందులో వేసుకున్న చింతపండు చారు కూడా మంచిగా మరిగిపోయిన తర్వాత శనగపప్పు నుంచి వేరు చేసిన చారు అయితే ఉంది కదా, ఆ కట్టు చారును అయితే ఇందులో వేసేసుకున్నా. ఆ కట్టు చారును అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా దీన్ని అంతా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోండి మా. మేబీ మీకైతే నేను కట్టు చారు పోసింది మీకు క్లియర్గా కనపడలేదు అనుకుంటామా, ఎందుకంటే పొగ అడ్డుకుంటుంది కాబట్టి. సో ఒకసారి క్లియర్గా చూడండి, నేనైతే వేసినాను అందులో. దానిని అయితే వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు అయినాక మళ్ళీ మూత తీసేసి అయితే చెక్ చేసుకోండి మా. ఇలా సాంబార్ అయితే మంచిగా మరిగిపోతూ ఉంటుంది. మనం రోజు నార్మల్గా చేసుకునే సాంబార్కి దీనికి తేడా ఏంటి అంటే, మనం నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే సాంబార్లో అయితే కందిపప్పుని ఉడికించేసి దానిని అయితే వేస్తాం. కానీ ఈ సాంబార్లో అయితే శనగపప్పు నుంచి వేరు చేసిన చారునైతే ఇందులో వేస్తాం కందిపప్పు ప్లేస్లో. సో అందుకే అదేమో కందిపప్పు సాంబార్, ఇదేమో కట్టుచారు సాంబార్. గదే దానికి దీనికి తేడా. ఓకే మా, ఇందాక మనం కట్టుచారును అయితే వేసుకున్నాం కదా, అది కూడా మంచిగా మరిగిపోయిన తర్వాత ఒక్కసారి ఫైనల్గా సాంబార్ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి మా. మసాలాను అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుంటే ఖతం గంతే. ఉగాది ఫెస్టివల్ రోజు చేసే గరం కట్టుచారు అయితే రెడీ అయిపోయినట్టే. ఇది జస్ట్ మనం ఓన్లీ ఉగాది ఫెస్టివల్ రోజు మాత్రమే చేసుకుంటాం. కానీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మస్త్ ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే మా, వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఓకే బాయ్.